అందరికీ నమస్కారం. నేను శ్రీకాంత్ శర్మ. హిందూ ధర్మ చక్రం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియో కాస్త కొంతమందికి ఇబ్బంది కలిగించేటువంటి టాపిక్ ఉంటుంది. ఎవరినైనా ఇబ్బందికి గురి చేసి ఉంటే గనక ఎవరి మనోభావాలైనా గానీ నేను బాధించేటువంటి విషయాలు ఇందులో మాట్లాడితే గనక దయచేసి వాళ్ళు అఫెండ్ అవ్వకూడదు. ఎందుకంటే ఈ వీడియో ఎలాంటి కక్ష సాధింపుతో చేయడం లేదు. ఇంకో వేరే దురుద్దేశంతో చేయడం లేదు. అసలు ఏం జరిగింది అనేటువంటి నా బాధను ఇప్పుడు నేను మీ అందరితో పంచుకోదలుచుకున్నాను. రీసెంట్‌గా గోవిందశివ సత్యభామ గారు దత్తపీఠం పైన అలిగేషన్స్ వేశారు. ఒక ఇద్దరి కారణంగా దత్తపీఠాన్ని తన వివాదంలోకి లాగారు. దత్తపీఠానికి కళంకం తెచ్చేటువంటి వీడియో అది. అందులో దువ్వాడ శివప్రసాద్ గారిని తర్వాత సంతోష్ కుమార్ ఘనపాఠి ఇక్కడి వరకే, తర్వాత కర్రీ సంతోష్ ఈయన పేరు. ఈ కర్రీ సంతోష్నే వాడతాను మీ అందరికీ అర్థం కావడం కోసము. సంతోష్ కుమార్ ఘనపాఠి అన్నారు. ఈ వ్యక్తి ఈ ఇరువురి కారణంగా తనకు ప్రాణాపాయం ఉంది, నేను దత్తపీఠం ఎదురుగానే విషం తీసుకొని చనిపోతాను, ఈ సంచలనాత్మకమైనటువంటి వీడియో చేసింది. ఇందులో ప్రధానమైనటువంటి కేంద్రంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ కర్రీ సంతోష్ గారు. గారు అని కూడా మీ అందరినీ బాధించకూడదని గారు అంటున్నాను. నాకు అంత అభిప్రాయం పోయింది ఆయన పైన. తను ఒక బ్లాక్మెయిల్కు చేయడము, ఒక విక్టిమ్ కార్డు ఉపయోగించడం, ఉమెన్ కార్డు ఉపయోగించడం, ఇవన్నీ చేశారు. ఆ విషయాలన్నీ కూడా నేను ఇప్పుడు ప్రస్తావించిన ఆల్రెడీ ఒక వీడియో చేసేసాను. ఇప్పుడు నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే కర్రీ సంతోష్ అదిగో గోవిందశివ సత్యభామ గారి టాపిక్ ఇప్పుడు ఈ వీడియోతో లింక్ అయి ఉంది కనుక నేను ఇప్పుడు మీ అందరికి ముందుకు తీసుకొని వస్తున్నాను. 2024 డిసెంబర్ 20 తేదీలో ఒక యూట్యూబర్ చిర్రావూరి ఫౌండేషన్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ నడిపించేటువంటి కృష్ణ కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక లైవ్లో మనమందరం కూడా లూసీ అనేటువంటి ఆమె సంతానము, లూసీ ఎవరో అమెరికన్ ఒక ఇంగ్లీష్ వాడు కనిపెట్టినటువంటి లూసీ అనేటువంటి ఒక స్త్రీ యొక్క సంతానమే మనమంతా కూడా, కనుక మనమందరము అన్నా చెల్లెలు లాంటి వాళ్ళము, ఎవరు బాధపడకూడదు అని ఆ వ్యక్తిని సముదాయించేటువంటి సందర్భంగా చెప్పినటువంటి మాట. ఎవరో మాది చాలా తక్కువ కులము అని అంటే ఆవిడ్ని ఓదార్చడం కోసం చెప్పినటువంటి మాట. సరే, ఓదార్చడం కోసము మనమందరం అన్నాదమ్ములము, అన్నా చెల్లెలు చెప్పడం ఎంత మాత్రం తప్పు కాదు. మనమందరము ఒక తల్లి బిడ్డలకు చెప్పుకోవడం తప్పు కాదు. అక్కడ ప్రతిపాదించినటువంటి అంశం ఏంటంటే సనాతన ధర్మానికి పూర్తి విరుద్ధమైనటువంటి ప్రతిపాదన ఆ వ్యక్తి చేశాడు, చిర్రావూరి కిషోర్ గారు. దీని మీద హిందూ ధర్మచక్రము ఆ విషయాన్ని ఖండించింది. ఎందుకు ఖండించాల్సిన అవసరం వచ్చింది? ఎందుకంటే ఖచ్చితంగా అది మన ధర్మానికి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశాడు ఆయన, కనుక ఖండించాలి. అయితే ఇలా ఖండించినటువంటి అంశంలో మధ్యలో ఈ సీన్లోకి ఈయన సంతోష్ కుమార్ రావడం అనేటువంటిది జరిగింది. మేమేం చేశాము, హిందూ ధర్మచక్రం తరఫున అభిప్రాయ సేకరణ, కొంతమంది ప్రముఖులు వాళ్ళ అభిప్రాయాన్ని ఈ లూసీ సిద్ధాంతం పైన మీ అభిప్రాయం తెలియజేయండి అంటే వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేసినటువంటి వీడియోలను మేము అందజేయడం జరిగింది. కొంతమంది ఘాటుగా విమర్శించారు కృష్ణ కిషోర్ని, కొంతమంది చాలా శుతిమెత్తంగా విమర్శించారు, కొంతమంది సముదాయించేటువంటి విధంగా తెలియజెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో వాళ్ళ అభిప్రాయాన్ని లూసీ సంతానం అనడం అనేటువంటిది ముమ్మాటికి తప్పు అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేసినటువంటి వీడియోలు హిందూ ధర్మచక్రం ఛానల్లో మేము పోస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఈ సందర్భంలో గోవిందశివ సత్యభామ గారు కూడా చిర్రావూరి కిషోర్కి మద్దతుగా వీడియోలు చేశారు. తర్వాత కర్రీ సంతోష్ సీన్లోకి ఎంటర్ అయ్యాడు. ఆయన చిర్రావూరి కిషోర్కి సపోర్ట్ చేస్తూ హిందూ ధర్మచక్రం పైన ఒక వ్యగ్రత కలిగినటువంటి అభిప్రాయ భావజాలాన్ని, విషాన్ని చిమ్మేశాడు. ఏకంగా హిందూ ధర్మచక్రం సంస్థ పైన నిజాలు ఏంటి అనేటువంటిది ఏమాత్రం కూడా ఆలోచించకుండా చిర్రావూరి కిషోర్కి సపోర్ట్ చేశాడు. ఏం మాట్లాడారు ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఈ మధ్య కొంతమంది వ్యక్తిగత ద్వేషంతో ఛానళ్లు నడుపుతూ ఉన్నారండి. ఒక వ్యక్తిని ఏదో ఒకటి అనడమే, ఒక వ్యక్తిని తిట్టించడమే లక్ష్యంగా కొన్ని ఛానళ్లు పనిచేస్తూ ఉన్నాయి. చిర్రావూరి గారు మొన్న ఒక లైవ్ లో ఒక మాట అన్నారట. ఎవరో ఒక ఆవిడ పేరు చెప్పి ఆవిడ సంతానమే మనమంతా కూడా అని. సైన్స్ ప్రకారం సైంటిఫిక్ పరిశోధన ఒకటి ఉన్నది, దాని ఆధారంగా నేను చెబుతూ ఉన్నాను అని ఆయన చెప్పారు. అది కూడా ఏ సందర్భంలో చెప్పారు అని మనం గుర్తించాలండి. కులాలకు సంబంధించి ఒకరు ఎవరో బాధపడుతూ ఉంటే మనమంతా కూడా ఒక తల్లి బిడ్డలమే అనేటటువంటి అర్థంతో ఆయన చెప్పారంతే. ఎందుకో తెలియదు, వీళ్ళంతా కలిసి కొంతమంది
వీళ్ళు ఇతర సేవలో ఏం చేస్తున్నారో నాకైతే తెలియదండి. చేస్తే చేయవచ్చుగాక. కానీ ఒక్క విషయాన్ని పట్టుకొని వ్యక్తిగత ద్వేషంతో ఒక ఆయన పైన పని కట్టుకుని రోజుకొక వీడియో చేస్తాము, లేకపోతే పూటకొక వీడియో చేస్తాము అని చెప్పేసి తిట్లు తిడుతూ ఈ విధంగా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడాన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. చిర్రావూరి గారి పైన ఈ విధమైనటువంటి దాడులు జరగడాన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. చూసారా? ఏకంగా చిర్రావూరి గారి పైన జరిగేటువంటి దాడిని ఖండించడం కోసము హిందూ ధర్మచక్రం సంస్థ పైన విషయాన్ని చెప్పమన్నటువంటి విషయం మీరు గ్రహించాలి ఇక్కడ. అసలు మా వీడియో ఈయన చూశాడు. మేము చేస్తున్నటువంటి వీడియోలు చిర్రావూరి గారు ఆ లూసీ ప్రతిపాదన ఇవన్నీ చూసిన తర్వాత ఒక వేద పండితుడు, వేదం చదువుకున్నటువంటి వ్యక్తి, అందున ఘనపాఠి ఇలాంటి వ్యక్తి లూసీ సిద్ధాంతానికి ఏ విధంగా మద్దతు ఇస్తాడు? అసలు తప్పు కదా? ఒకవేళ చిర్రావూరి కిషోర్కి మద్దతు తెలిపాలనుకుంటే కనుక, ఏవండి నేను మీకు వెనక నుంచి నేను మద్దతు ఇవ్వగలను, కానీ మీరు మాట్లాడింది తప్పు, వాళ్ళలా మిమ్మల్ని అనడం తప్పైనప్పటికీ కూడా మీ సిద్ధాంతాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కనుక నేను సీన్లోకి రాను అని తప్పించుకోవాలి, లేదా స్నేహాన్ని కాపాడుకోవడం కోసం సైలెంట్గానైనా ఉండాలి. చిర్రావూరి కిషోర్కి మద్దతు తెలపడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయనకు అప్పటికే 7-8 లక్షల సబ్స్క్రైబర్లు ఉండాడు. హిందూ ధర్మ చక్రం ఛానల్కి అప్పటికి ఒక 30-40 వేల మంది సబ్స్క్రైబర్లు ఉండడు. ఒక చిన్న ఛానల్ వారు ఒక పెద్ద ఛానల్ వారు అన్నారు కనుక నేను పెద్ద ఛానల్ వాళ్ళకి సపోర్ట్ ఉండాలి, పెద్ద ఛానల్ వాళ్ళతో నాకు పని ఉంటుంది అనేటువంటి భావంతో దీన్ని ఏమంటారు? కీర్తి కండోతి కోసము దుష్ట సాంగత్యం చేయడం. కర్ణుడు కూడా అలాగే చేశాడు. కర్ణుడు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా, ఎంత పరాక్రమశాలి, ఎంత దానగుణం కలిగిన వాడైనప్పటికీ కూడా కర్ణుడు సావాసం చేసింది దుర్యోధనుడితో. దుర్యోధనునితో సావాసం చేసినటువంటి కారణంగా కర్ణుడికి యొక్క కీర్తి కూడా పూర్తిగా నాశనమైంది. దుష్ట సాంగత్యము అనేటువంటిది అంత ప్రమాదకరం. అందుకే కర్ణునితో కలిపి దుష్ట చతుష్టయం అన్నారు. ఒక వేదం చదువుకున్నటువంటి వ్యక్తి లూసీ సిద్ధాంతాన్ని చెప్పినటువంటి వ్యక్తికి అనుకూలంగా మాట్లాడతాడా? తప్పు కాదా ఇది? వేదం చదువుకున్నటువంటి వ్యక్తి ఇందులో ఏమంటున్నాడంటే ఒక్కొక్క పాయింట్. కొంతమంది వ్యక్తిగత ద్వేషంతో ఛానళ్లు నడుపుతూ ఉన్నారండి. ఒక వ్యక్తిని వ్యక్తిగత ద్వేషంతో ఛానల్ నడుపుతున్నారు, వెంటనే ఛానల్ మీదనే విషయం జిమ్మేశాడు. అసలు ఒక ఛానల్ గురించి మాట్లాడాలంటే ఆ ఛానల్ చరిత్ర చూడాలి, ఆ ఛానల్లో ఏమేమి చేశారు ఏంటి అనేటువంటిది చూడాలి, ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఎంత సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అనేటువంటిది చూడాలి, ఎంతమందిని తిడుతున్నారు ఈ ఛానల్ వాళ్ళు అనేటువంటిది చూడాలి. అవును, ప్రతి వీడియోలో ప్రతి ఒక్కరిని తిడుతున్నావు అని అంటే నువ్వు మాట్లాడవచ్చు. ఒక సిద్ధాంతాన్ని, ధర్మానికి వ్యతిరేకమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు ఖచ్చితంగా ఖండించడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇదే కిషోర్, చిర్రావూరి కిషోర్ తన ఛానల్లో ఆడవాళ్లను సైతం, ఎంతమంది ఆడవాళ్లను కూడా బూతులు తిట్టినటువంటి సందర్భాలు లేవు. ఈ వేద పండితునికి, ఈ ఘనపాటికి అప్పుడు చెవులు వినబడలేవా? కళ్ళు మూసుకున్నాడా? అప్పుడు నిద్రపోతున్నాడా? వ్యక్తిగత ద్వేషంతోనే ఇలా తిడుతూ ఉంటే కనుక నువ్వు మద్దతు తెలుపుతున్నావు అంటే, మరి నువ్వు మద్దతు తెలిపినటువంటి కిషోరు ఎంతమంది పైన వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో ఎంతమందిని బూతులు తిట్టాడు? నీ కళ్ళకు కనబడలేవా? కర్రీ సంతోష్, మా మీద విడిచిపడ్డావు. ఇంకేమంటున్నాడు? ఏదో ఒకటి అనడమే, ఒక వ్యక్తిని తిట్టడము తిట్టించడమే లక్ష్యంగా కొన్ని ఛానళ్లు పనిచేస్తూ ఉన్నాయి. ఈ తిట్టడం తిట్టించడం అన్నీ కూడా నువ్వు సమర్థించినటువంటి కిషోర్ చేసే పని, కానీ హిందూ ధర్మ చక్రం లక్ష్యం కానే కాదు కదా. చిర్రావూరి గారు మొన్న ఒక లైవ్ లో ఒక మాట అన్నారట. ఎవరో ఒక ఆవిడ పేరు చెప్పి ఆవిడ సంతానమే మనమంతా కూడా అని. ఆవిడ పేరు ఎందుకు చెప్పలేదు? మరి మీరు లూసీ సంతానము అని అన్నాడు కదా, మరి ఆమె ప్రస్తావన చేయలేదు ఎందుకు మీరు? సైన్స్ ప్రకారం సైంటిఫిక్ పరిశోధన ఒకటి ఉన్నది, దాని ఆధారంగా నేను చెబుతూ ఉన్నాను అని ఆయన చెప్పారు. కూడా ఏ సందర్భంలో చెప్పారు అని మనం గుర్తించాలండి. ఓహో, ఏ సందర్భం, ఫలానా సందర్భం కనుక ఆయన సైంటిఫిక్ ప్రకారం చెప్పినా కానీ మనం సమర్థించాలన్నమాట. నువ్వు సమర్థిస్తావు ఎందుకంటే నువ్వు నీ కీర్తి కండూతి కోసము, నీ ప్రాభవం కోసము ఇలాంటి లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎంత దుర్మార్గం చేసినా కానీ వాళ్ళ పంచన చేరేటువంటి లక్షణము, గుణము నీకుంది కనుక నువ్వు సమర్థిస్తావు. సందర్భం ఏదైనప్పటికీ కూడా ధర్మానికి, సనాతన ధర్మానికి వ్యతిరేకమైనటువంటి ఆ ప్రస్తావనను ఎంత మాత్రం కూడా అన్నం తినేటువంటి వాళ్ళు సమర్థించరు. ఒకవేళ మనమందరం ఆ సందర్భం, ఒక వ్యక్తి బాధపడుతుంది, ఒక కులానికి చెంది, నేను చాలా తక్కువ కులానికి చెందినటువంటి వ్యక్తిని అని వాళ్ళు బాధపడుతుంటే, ఆ సందర్భంలో మనమందరము అన్నా చెల్లెల లాంటి వాళ్ళు మనం చెప్పాల్సి వస్తే కనుక, తల్లిని వాళ్ళ బాధపడకమ్మా, వాగర్ధ వివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అంటుంది మన సాంప్రదాయము. జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు అని చెప్తుంది. అంటే మనమంతా కూడా శివపార్వతుల బిడ్డలము, అంటే నువ్వు నేను అన్నా చెల్లెల లాంటి వాళ్ళము కనుక నీ కులం గురించి నువ్వు బాధపడకు అని కాస్త శాస్త్రము, ఇంగిత జ్ఞానము ఉన్నటువంటి వాళ్ళు
అట్లా చెప్పాలి మన ధర్మంలో ఉన్నటువంటి వాడు. పైగా పొద్దున్న లేస్తే అందరి మీద నువ్వు దీపం ఇలా పెట్టావు, నువ్వు గాజులు వేసుకోలేవు, నువ్వు బొట్టు పెట్టుకోలేదు, నువ్వు విరబోసుకున్నావు, నీకు మంత్రం సరిగ్గా రాదు, నీకు శ్లోకం చెప్పరాదు అని ఏడ్చేటువంటి ఒక దద్దమ్మ అయితే గనక ఇట్లా ఆలోచించాలి. మన ధర్మం ఏం చెప్తోంది అని ఆలోచించాలి. కాస్త అన్నం తినేటువంటి వాడు, ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి వాడు ఆలోచించాలి. ఇంత ఆలోచన లేకపోతే అప్పుడు ఏం చేయాలి? అలా బాధపడకమ్మా, మనమంతా భారతీయులము, మనం భరతమాత బిడ్డలము, మన భరతమాత బిడ్డలం కనుక నువ్వు నేను అన్నా చెల్లెల లాంటి వాళ్ళము, నువ్వు కులం తక్కువ అని బాధపడకు అని చెప్పాలి. అది తెలివైనటువంటిది. దాన్ని తెలివి అని అంటారు. దాన్ని మన ధర్మంలో ఉన్నటువంటి వాడు మన ధర్మానికి అనుకూలంగా చెప్పి చావాలి. ఎక్కడో లూసి, ఏదో లూసి సైన్స్ పరంగా చెప్తుంటే, సైన్స్ పరంగా అసలు ఇంక వాళ్ళు నాస్తికులందరూ కూడా సైన్స్ పరంగా ఈ హిందూ మతం సంబంధం లేదు, దేవుడు లేడు అని కూడా చెప్తున్నారు. ఇంకా వాళ్ళు చెప్పినట్టుగా మీరిద్దరు నువ్వు ఆయన కూర్చొని ప్రతిపాదించుకోండి. కాస్తనైనా ఉండాలి, ఏమైనా ఉండాలి అలా వెనకేసుకొని రావడానికి. కొద్దిగా ఆలోచించాలి. కర్రీ సంతోష్ ఒక వ్యక్తిని సపోర్ట్ చేసేటప్పుడు ఆలోచించాలి. మనము ఎట్లా సపోర్ట్ చేస్తున్నామో ఆలోచించాలి. ఇప్పుడు ఇదే సందర్భంలో ఆయన దూషిస్తున్నారు, ఆయన తిడుతున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు సందర్భం వచ్చింది, చిన్నజీయర్ స్వామి వారు శంకర పీఠాలపైన, ఆదిశంకరులపైన, ఆ శంకర చరిత్ర పైన కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంతమంది చిన్నజీయర్ స్వామి వారిని తిట్టడం లేదు, ఎంతమంది ఖండించడం లేదు. నువ్వు చేసావు కదా, ఆ టాపిక్ వస్తాను, మళ్ళీ వస్తాను. ఎంతమంది అనడం లేదు. అద్వైత సాంప్రదాయానికి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి చిన్నజీయర్ స్వామి, ఒక ఉన్నతమైనటువంటి పీఠంలో ఉన్నటువంటి చిన్నజీయర్ స్వామి వారిని ఎవ్వరు ఊరుకోకుండా ఏకిపారేస్తున్నారు కదా. మరి ఒక వ్యక్తి చిర్రావూరి కిషోర్ ప్రతి వ్యక్తి ఛానల్లోకి వెళ్ళి తగదునమ్మ అనుకుంటూ తలదూర్చి వాళ్ళ విషయాల్లో నీకు శ్లోకం రాదు, నీకు మంత్రం రాదు అని, ఈ స్థాయికి ఏమీ రాదు, అలాంటిది అందరి వీడియోలో వేలు పెట్టేటువంటి వ్యక్తిని ఇంకొకరు అనకూడదా? అలాంటి వ్యక్తి ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి కదా. ఇంకొకరి గురించి ఇంకొకరు తిట్టేటప్పుడు, ఇంకొకరు ఫ్లోలో మాట్లాడుతుంటే వాళ్ళని తిట్టేటప్పుడు అలా 10 మందిని తిట్టేటువంటి వ్యక్తి ఇంకా సక్రమంగా ఉండాలి కదయ్యా. కర్రీ సంతోష్ ఉండాలా వద్దా? అలాంటి వాడిని వెనకేసుకొని వస్తున్నావు. వేదం చదువుకున్నావు, అసలు నువ్వు నాకు అర్థం కావట్లేదు, ఇంకా ఘనపాఠి అని అనిపించుకుంటావు. ఇదంతా కూడా నేను ముందు నుంచి చెప్పొస్తున్నాను కదా, నీ కీర్తి కండూతి కోసము, నీ ప్రాభవం కోసము, నీ వ్యూవర్షిప్ కోసము, నువ్వు మీడియాలో కనిపించాలనేటువంటి దుగ్ధ ఏదైతే నీకుందో ఆ కిరీటం సంపాదించుకోవడం కోసము ఇలాంటి వాళ్ళను నువ్వు లక్షల సబ్స్క్రైబర్లు ఉంటే చాలు. వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అనేది నీకు అనవసరం. అద్వైత సంప్రదాయాన్ని తిట్టేటువంటి వాళ్ళైనా సరే, శంకరులను, శంకర పీఠాలను, మన ప్రవచనకర్తలను, శృంగేరి భారతీ తీర్థస్వామి వారిని, కంచి పరమాచార్య స్వామి వారిని, శంకరాచార్యుల వారిని తిట్టేటువంటి వ్యక్తుల పంచన చేరేటువంటి వ్యక్తివి నువ్వు. నీకేమైనా అర్హత ఉందా హిందూ ధర్మచక్రం గురించి మాట్లాడడానికి? ఉందా నీకు అర్హత అసలు? ఇంకేమంటున్నాడు చూడండి, వినండి. కులాలకు సంబంధించి ఒకరు ఎవరో బాధపడుతూ ఉంటే మనమంతా కూడా ఒక తల్లి బిడ్డలమే అనేటువంటి అంశంతో ఆయన చెప్పారంతే. ఎందుకో మనమంతా ఒక తల్లి బిడ్డలమే అంటే లూసీ సంతానమే. నువ్వు అందులోనే భాగమైపోయావు. ఇప్పుడు నువ్వు లూసీ సంతానమేనయ్యా కర్రీ సంతోష్. ఇప్పుడు ఆ ప్రకారము లేదు, వీళ్ళంతా కలిసి కొంతమంది వీళ్ళు ఇతర సేవలు ఏం చేస్తున్నారో నాకైతే తెలియదండి. తెలియకపోతే తెలుసుకో సంతోష్. కర్రీ సంతోష్ ఏం సేవలు చేస్తున్నారు? హిందూ ధర్మచక్రం ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడు, ఎన్ని సేవా కార్యక్రమాలు ఉన్నాయి తెలుస్తుంది. అర్థమైందా? మేము ఛానల్ ఏర్పాటు చేసినటువంటి 10 ఏళ్లలో ఎన్ని సేవా కార్యక్రమాలు చేశామో తెలుస్తుంది నీకు. నోరు ఉంది కదా అని పారేసుకోవడం కాదు కర్రీ సంతోష్. వచ్చుగాక కానీ ఒక్క విషయాన్ని పట్టుకొని వ్యక్తిగత ద్వేషంతో ఒక ఆయన పైన పని కట్టుకుని రోజుకొక వీడియో చేస్తాము. ఎందుకు చేయకూడదు? రోజుకొక వీడియో ఎందుకు చేయకూడదు? మాట్లాడినటువంటి మాటనే చాలా తప్పు తెలుసుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ ముందుకు వచ్చి, అవును నేను పొరపాటును మాట్లాడాను, దయచేసి ఎవరు అనేదా భావించకూడదు, ఎవరు మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించండి, ఆ వీడియో డిలీట్ చేస్తున్నాను, పొరపాటున మాట్లాడాను అని ముందుకు రావాలి. అలా ముందుకు రాకుండా నీలాంటి వాళ్ళను ముందు పెట్టి తను చేసినటువంటి తప్పును సమర్థించడం కోసము నీలాంటి వాళ్ళను ముందుగా పెట్టడం ఏంటి? చేసేది తప్పు ఖచ్చితంగా ఖండించడానికి ఖచ్చితంగా వీడియోలు చేస్తారు అందరు. చిన్నజీయర్ స్వామి వారి మీద ఆగుతుందా యుద్ధం? ఇంకా జరగడం లేదా? చూడడం లేదా ఇప్పుడు నువ్వు? పోతే పూటకొక వీడియో చేస్తాము అని చెప్పేసి తిట్లు తిడుతూ ఈ విధంగా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడాన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. తిట్లు తిడుతూ ఎవరైనా ఒక వ్యక్తి తిట్టి ఉండవచ్చు కాక, కొంతమంది ఘాటుగా అన్నారు. సరే, ఘాటుగా అనడం వెనకాల కారణం ఏంటంటే
లూసీ సంతానం, మనం అందరినీ లూసీ సంతానం అన్నందుకు వాళ్ళందరూ బాధపడ్డారు. అంతేకాదు వాళ్ళు తిట్లు తిట్టడానికి కారణం ఇంకొక పాయింట్ ఉంది. అదే వీడియోలో ఆ కిషోర్ ఏమన్నాడనంటే, ఎవ్వరు ప్యూర్ బ్రాహ్మణులు కాదు, అందరూ కూడా కల్తీ బ్రాహ్మణులే, అందరూ కూడా ఈ సమాజంలో ఒక్కడు కూడా ప్యూర్ బ్రాహ్మణుడు కాదు అన్నాడు. ఆ మాటను కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా నువ్వు ప్యూర్ బ్రాహ్మణుడు కావేమో, నువ్వు లూసీకి పుట్టావేమో, అందరిని ఎట్లా అంటావు అని కొంతమంది ఘాటుగా అన్నారు. తిట్టరా? నువ్వు ఒక బ్రాహ్మణుడు అయి ఉండి ఎవ్వడు ప్యూర్ బ్రాహ్మణుడు కాడు అనడానికి నీకు అర్హత ఏంటి? నువ్వు కాకపోవచ్చు ప్యూర్ బ్రాహ్మణుడివి, నీకు ఆ లక్షణాలు లేకపోవచ్చు, కానీ అందరి జాతిని, బ్రాహ్మణ జాతినంతా కూడా ప్యూర్ బ్రాహ్మణులు ఎవ్వరూ కాదు అని అనేటువంటి అర్హత నీకు ఎట్లుంది? ఆ కారణంగా కొంతమంది ఘాటుగా అన్నారు. ఏమయ్యా కిషోరు, ఏమయ్యా కర్రీ సంతోష్, మరి బ్రాహ్మణులు ఎవ్వరు ప్యూర్ బ్రాహ్మణులు కారు అని ఆ కిషోర్ అన్నాడు, నువ్వెట్లా ఆయన వెనకేసుకొని వస్తున్నావు? నువ్వు బ్రాహ్మణుడివి అని అనుకుంటున్నారు అందరూ కూడా, అందులో ఘనపాటివి అని అనుకుంటున్నారు అందరూ. ఎవ్వరు ప్యూర్ బ్రాహ్మణులు కాదు అన్నటువంటి వాటిని వెనకేసుకొని వస్తూ ఆ మాటను సమర్థించుకుంటూ వస్తున్నావు. నీ బ్రాహ్మణత్వం మీద డౌట్ వస్తుంది. నువ్వు ప్యూర్ బ్రాహ్మణుడివి కాదా? అంతేనా? ప్యూర్ బ్రాహ్మణుడివి కాదా? ఈ సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు నేను వీడియోలో చెప్పలేనటువంటి మాటలు కొంతమంది అన్నారు. నీ బ్రాహ్మణత్వం గురించి కొంతమంది చాలా భయంకరమైనటువంటి మాటలు అన్నారు, తెలుసా? ఆ మాట నేను ఇక్కడ అంటే బాగోదు. చిర్రావూరి గారి పైన ఈ విధమైనటువంటి దాడులు జరగడాన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. నువ్వెవడవయ్యా ఖండించడానికి? హిందూ ధర్మాన్ని నువ్వు మోస్తున్నావు, భుజాల మీద మోస్తున్నావా? నువ్వెవడివి ఖండించడానికి? అతను మాట్లాడేది ముమ్మాటికి తప్పు, దాన్ని చిర్రావూరిని అనడాన్ని ఖండిస్తున్నాను. ఇప్పుడు జిఆర్ని అందరూ అంటున్నారు, జిఆర్ స్వామివారిని అంటున్నారు. ఖండించట్లేదేంటి నువ్వు? జిఆర్ స్వామివారిని నేను అందరూ ఇలా అనడము, నేను ఖండిస్తున్నాను, వీడియో చేయట్లేదే, చెయ్యి, రేపు పొద్దున చెయ్యి. ఇది మిత్రులారా ఈయన చేసినటువంటి నిర్వాకం. దీంతో ఒక్కసారి సోషల్ మీడియా అంతా కూడా భగ్గుమంది. నేను వెంటనే ఈయన చేసినటువంటి వీడియో కింద కామెంట్ పెట్టాను. ఆ కామెంట్ ఏంటి? ఏమండి, మీరు బాగానే సపోర్ట్ చేశారు, లూసీని మీరు బాగానే ప్రతిపాదించారు. ఇదిగో కామెంట్ చూడండి, చాలా సంతోషం ఘనపాటి గారు. ఈ కామెంట్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. చాలా సంతోషం ఘనపాటి గారు, ఆ చేసింది నేనేనని కూడా మీకు తెలుసు. సరే, ఇప్పుడు ఒక పని చేయండి, ఆయన చెప్పిన అంశం మీ సభ్యులందరికీ చూపించి సపోర్ట్ చేయండి, ఆ అంశాన్ని అప్పాజీ వద్ద తెలుసుకుంటాను అని నేను కామెంట్ చేశాను. దాని తర్వాత ఈ కర్రీ సంతోష్ ఆ వీడియోని డిలీట్ చేశాడు. సరే, వీడియోను డిలీట్ చేశాడు. వీడియో డిలీట్ చేసిన తర్వాత ఇంకెక్కువగా మండుతున్నటువంటి దాంట్లో పెట్రోల్ పోసినట్టుగా అయిపోయింది. ఈయన వీడియో డిలీట్ చేసిన తర్వాత ఆ కామెంట్ను పట్టుకొని ఇదే కిషోర్, చిర్రావూరి కిషోర్, గోవిందసేవ సత్యభామ నా మీద ఇరు వర్గాల వారు కొన్ని వీడియోలు చేశారు. ఈ ఘనపాటిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వీడియో డిలీట్ చేయించారు అని వీడియోలు చేశారు వీళ్ళిద్దరు. ఆ కామెంట్ చూడండి. చిర్రావూరిని సపోర్ట్ చేస్తున్న వారిని బెదిరిస్తున్న బాపనీస్ మాఫియా. అప్పాజీ అంటే మైసూర్ దత్త గురూజీ, నాకు దైవ సమానుడు. అసలు విషయం, ఘనపాటి గారు అప్పాజీ వారి పాఠశాలలో అధ్యాపకులు. బాపనీస్ మాఫియా బెదిరింపులకు పాపం ఘనపాటి గారు చిర్రావూరికి సపోర్టుగా చేసిన వీడియో తీసేశారు. ఇది చిర్రావూరి కిషోర్. ఈయన వీడియో తీసిన తర్వాత దాన్ని కూడా తనకు అనుకూలంగా మర్చుకున్నాడు. చిర్రావూరి ఇలా బ్లాక్మెయిల్ చేసి బెదిరించాడు అని తన ఫేస్బుక్లో, యూట్యూబ్ ఛానల్లో రాయడము, తర్వాత ఇదే అదనుగా గోవిందసేవ సత్యభామ ఘనపాటి గారిని బెదిరించి బ్లాక్మెయిల్ చేయించి వీడియో తీయించేశారు అని వీడియో చేసింది. ఇవన్నీ నీ కళ్ళకు కనబడలేవా కర్రీ సంతోష్? అప్పుడు నన్ను కొంతమంది బ్లాక్మెయిలర్ అంటూ ఉంటే అప్పుడు ఎక్కడ పోయావు నువ్వు? అవి తిట్లు అనిపించలేవా? అంటే నువ్వు ఎవరు పంచన చేరావో వాళ్ళని తిడితేనే అది తప్పు, కానీ ధర్మం విషయంలో ఎవరైనా ప్రశ్నించినటువంటి వారు తిడితే మాత్రం నీ కళ్ళకు కనబడదు, అంతే కదా? నువ్వు చదువుకున్న విద్య, నీకు నీ గురువులు నేర్పినటువంటి సంస్కారము, నీ తల్లిదండ్రులు నీకు నేర్పిన సంస్కారము, ఇంత నీచమైన సంస్కారం నీది. అయితే మిత్రులారా, ఇలా వీళ్ళిద్దరూ వీడియోలు చేసిన తర్వాత నేను అధికారికంగా నా లెటర్ హెడ్ మీద ఈ ఘనపాటికి ఒక లెటర్ రాశాను. స్క్రీన్లో చూపిస్తాను చూడండి. గౌరవనీయులైన బ్రహ్మశ్రీ సంతోష్ కుమార్ ఘనపాటి హిందూ ధర్మ క్షేత్రం అడ్మిన్ గారికి నమస్కారములు. విషయం ఏమనగా, శ్రీ చిర్రావూరి కృష్ణకిషోర్ గారు వారి యూట్యూబ్ ఛానల్లో హిందువులందరికీ తల్లి లూసీ అని, ఇప్పుడు ఏ బ్రాహ్మణుడు స్వచ్ఛమైన బ్రాహ్మణుడిని అని చెప్పుకోవడానికి లేదు అనే మాటలను నేను ఖండిస్తూ పలువురి బ్రాహ్మణ పెద్దల అభిప్రాయం కూడా స్వీకరిస్తూ వారి వీడియోలను నా హిందూ ధర్మ చక్రం ఛానల్లో పెట్టడం జరిగింది.
డిసెంబర్ 25, 2025 రోజున మీరు చిర్రావూరి గారు చెప్పిన అంశానికి మద్దతు చెప్తూ నేను చేస్తున్న ప్రయత్నాన్ని ఖండిస్తూ వీడియో చేయడం జరిగింది. అదే రోజు రాత్రి మీతో సంభాషణ జరుపుతున్న సమయంలో మీరు సదరు వీడియోని మీ FB నుండి డిలీట్ చేసి మీ యూట్యూబ్ ఛానల్లో ప్రైవేట్లో ఉంచారు. మన సంభాషణలో ఉదయం వేరుగా వీడియో చేసి హిందూ ధర్మచక్రం వారికి క్షమాపణలు చెప్తూ వీడియో చేస్తానని తెలియజేశారు. మీరు సదరు వీడియోని డిలీట్ చేసిన తర్వాత మీ సన్నిహితుడు శ్రేయోభిలాషి అయిన శ్రీ చిర్రావూరి గారు కామెంట్ స్క్రీన్ షాట్తో సహా బాపనీస్ మాఫియా అంటూ పోస్ట్ పెట్టి నేను మిమ్మల్ని బెదిరించి డిలీట్ చేయించానని పోస్ట్ చేయడము, వారి అనుయాయులందరూ నా ఛానల్ కింద అదే విషయాన్ని కామెంట్ చేయడం చేస్తున్నారు. మీరే భయపడి డిలీట్ చేశారని నేను వారికి తిరిగి కామెంట్ చేయడం జరుగుతుంది. ఇక మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే ఈ సందేహాలకు అపోహలకు తెరదించదు. మీరు వెంటనే ఒక వీడియో చేసి ఎవరి బెదిరింపుల వల్ల నేను వీడియో డిలీట్ చేయలేదని మరియు హిందూ ధర్మచక్రం వారిని నేను అపార్థం చేసుకున్నందుకు క్షమాపణ తెలియజేసుకుంటున్నానని, ఇదే నిజం గనక మీరు తెలియజేయగలరని కోరుకుంటున్నాను అని నేను నా లెటర్ హెడ్ మీద ఘనపాటికి నేను అఫీషియల్గా లెటర్ ఇవ్వడం అనేది జరిగింది. దీని మీద ఏ మాత్రం కూడా స్పందించలేదు. ఇదే కర్రీ సంతోష్ ఉగ్రభార్గవ సేన వాళ్ళు నిర్వహించేటువంటి ఒక లైవ్లోకి వెళ్ళి ఏదో విషయంలో మాట్లాడుతూ అందులో ఒక మాట ఏమన్నారంటే, ఎవరైనా నాకు అనుకూలంగా సానుకూలంగా నాతో ఎవరైనా మాట్లాడి ఏదైనా విషయంలో చర్చకు ఆహ్వానిస్తే కనుక వాళ్ళు సానుకూలంగా గౌరవంగా అడిగితే నేను తప్పకుండా వాళ్ళకి నేను సహకారం చేస్తాను, వాళ్ళకి స్పందిస్తాను అని ఈ ఘనపాటి మాట్లాడినటువంటి మాటలు ఉగ్రభార్గవ సేన వాళ్ళను లైవ్లో మాట్లాడాడు. మరి ఇప్పుడు నేను ఇచ్చినటువంటి లెటరు ఇది ఎంత ఏమైనా అగౌరవంగా ఉందా? తప్పు చేశాడు, డిలీట్ చేసుకున్నారు. తాను తప్పు పొరపాటు పడ్డాను అని తెలుసుకున్న తర్వాత డిలీట్ చేసిన తర్వాత మరి నాతో చెప్పావే నేను తిరిగి వీడియో చేస్తాను, క్లారిటీ ఇస్తాను అని చెప్పేసి మరి వీడియో ఎందుకు చేయలేకపోయావు? మరి నువ్వు చేసినటువంటి ఈ దారుణానికి ఎన్ని సంఘటనలు జరిగాయనేటువంటి విషయం నువ్వు చూస్తూనే ఉన్నావు. అంతా కూడా చూస్తూ నువ్వు ఆనందంగా చంకలు గుద్దుకుంటున్నావు. తాంబూలాలు ఇచ్చేసాను, ఇక తన్నుకు చావండి అన్నట్టుగా చేసేసావు. ఇదంతా రచ్చ జరుగుతున్నటువంటి సమయంలో మళ్ళీ మరొక లెటర్ జనవరి 1వ తేదీ రోజు ఇచ్చారు. గౌరవనీయులైన బ్రహ్మశ్రీ సంతోష్ కుమార్ ఘనపాటి హిందూ ధర్మక్షేత్రం అడ్మిన్ గారికి నమస్కారాలు. విషయం ఏమనగా లూసీ మరియు శ్రీ చిర్రావూరి అంశంలో తలెత్తిన వివాదంలో అందరికీ స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మన ఇరువురిపైన ఉంది కనుక ఈ విషయంలో మీతో ఇంటర్వ్యూ అవసరం ఏర్పడింది కనుక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ మరియు నా వీరుని బట్టి ఒకరోజు తెలియజేయగలరు. హిందూ ధర్మచక్రం కార్యాలయంలో షూట్ ఉంటుంది. తేదీ నిర్ణయమైన తర్వాత మీకు చిరునామా ఇవ్వగలను అంటూ ఒక లెటర్ ఇచ్చాను. ఇందులో గౌరవం లేదా? ఇందులో బూతులు ఉన్నాయా? ఇది సరైనటువంటి అప్రోచ్ కాదా? కర్రీ సంతోష్, నువ్వే అన్నావు కదా, ఎవరైనా సానుకూలంగా నా దగ్గరికి వస్తే ఏదైనా కోరితే నేను స్పందిస్తాను. ఇది సానుకూలం కదా? ఇంకా దీంట్లో కూడా ప్రతికూలత వెతుకుతున్నావా? ఇంత పెంట చేశావు కర్రీ సంతోష్. అప్పటి నుంచి నాకు అర్థమైపోయింది, కేవలము నువ్వు కీర్తి కండోతి కోసమే నువ్వు హిందూ ధర్మక్షేత్రం అనేటువంటి ఛానల్ పేరిట వీడియోలు చేస్తున్నావు. కానీ నీ లోపల ధర్మం ఇసుమంతా కూడా లేదు, నీ లోపల న్యాయం లేదు, నీ లోపల ఏమాత్రం కూడా ఇంత విద్వత్తు ఉన్నా కానీ ఆ విద్వత్తు కలిగినటువంటి సంస్కారం నీకు లేదు. కేవలం కీర్తి కండోతి, నీ ప్రాభావము నేను ఛానళ్ళల్లో కనిపించాలి, నన్ను అందరూ పొగడాలి, నా వీడియో లక్షల మంది చూడాలి, ఇది తప్ప నీ లోపల ఇసుమంతా కూడా నీ లోపల ధర్మం లేదు. ధర్మం ఉంటే కనుక నువ్వు ఇంత దుర్మార్గం చేసేటువంటి వ్యక్తివి కావు. అయితే చివరికి నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, ఇప్పుడు సందర్భము నీ కారణంగా, కేవలం నీ కారణంగా, నువ్వు చేస్తున్నటువంటి ఈ దారుణాల కారణంగా, నీ కీర్తి కండూతి కారణంగా గంగిగోవు లాంటి అప్పాజీ గారికి నువ్వే కళంకం తెచ్చిపెట్టావు, దత్తపీఠానికి కళంకం తెచ్చిపెట్టావు. అద్వైత సాంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నటువంటి చిన్నజీయర్ స్వామి వారు ఆయనతో నువ్వు ఇంటర్వ్యూ చేశావు. అక్కడే నువ్వు పప్పులో కాలేశావు. ఎందుకు ఇంటర్వ్యూ చేశావు? అందరికి ఏం చెప్పుకుంటున్నావు? నువ్వు ఒక అయోధ్య కోసము, ఐక్యత కోసం నేను వీడియో చేశాను, జిఎస్ స్వామి వారితో ఇంటర్వ్యూ చేశాను అన్నాడు. అద్వైత సాంప్రదాయానికి వ్యతిరేకమైనటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళ రంగంలో, వాళ్ళ సాంప్రదాయంలో వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. శివాలయాలు నిర్మిస్తున్నప్పటికీ కూడా, శివారాధన చేస్తున్నప్పటికీ కూడా అద్వైత సాంప్రదాయానికి విరుద్ధమైనటువంటి సాంప్రదాయం కలిగినటువంటి వ్యక్తితో నేను ఐక్యత కోసం చేశాను. ఐక్యత కోసం ఎవడు ఇంటర్వ్యూ చేయడు కర్రీ సంతోష్. ఐక్యత కోసం అయితే కనుక ఇటు మన వాళ్ళని కూడా కూర్చోబెట్టి సయోధ్య చేస్తారు, ఐక్యతను పొందిస్తారు. అది ఐక్యత కోసం చేసినటువంటి వీడియో కాదు, నీ ప్రాభావం కోసం, నీ కీర్తి కండూతి కోసము, నీ వ్యూవర్షిప్ను పెంచుకోవడం కోసము, 10 ఛానళ్లలో నువ్వు కనబడాలనేటువంటి దుగ్ధ కోసము నువ్వు చిన్నజీవి స్వామి వారితో ఇంటర్వ్యూ చేశావు. అప్పుడే అద్వైత సాంప్రదాయంలో ఉండేటువంటి చాలామంది అఫెండ్ అయ్యారు. ఈయనేంటి పోయి ఆయనతో వీడియో చేసి ఇంటర్వ్యూ చేశాడు. సరే చేసావు, చేసుకున్నాము, అయిపోయింది. అదే జిఆర్ స్వామి వారు శంకరాచార్యుల పైన కొన్ని చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రపంచమంతా కూడా ఆయనను
తప్పుపడుతున్నటువంటి తరుణంలో నువ్వు మొహమాటాలు ఏమీ లేవు అనుకుంటూ మళ్ళీ చిన్నజీయర్ స్వామివారిని దూషిస్తూ వీడియో చేశావు. చేసినప్పుడు చేసినట్టు ఊరుకోవచ్చు కదా, దాన్ని డిలీట్ చేసేసావు. బెదిరింపులకు బెదిరింపులు వచ్చాయి, లోనయ్యావు. చిన్నజీయర్ స్వామి వారి ఇంటర్వ్యూ చేసిన కారణంగా ఇప్పుడు ఈ వీడియో చేయడానికి నీకు అర్హత లేకుండా పోయింది. అద్వైత సాంప్రదాయం పట్ల, నీకు శంకరాచార్యుల పట్ల నువ్వు వీడియో చేయడానికి అర్హత లేకుండా పోయింది. నువ్వు వీడియో అట్లా ఇట్లా చేస్తావని, ఏ వ్యక్తి కొంగు చాటును దాక్కున్నావో, ఏ వ్యక్తి అండ చూసుకొని హిందూ ధర్మ చక్రం మీద నువ్వు విషాన్ని చిమ్మావో, ఏ వ్యక్తి హిందూ ధర్మ చక్రంను దూషించిందో, ఏ వ్యక్తికి లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారని చెప్పేసి ఆమె భజన చేసుకుంటూ ఆమె పంచన చేరావో, ఆ వ్యక్తికి నువ్వు టార్గెట్ అయిపోయావు. ఆవిడ నిన్ను ఇష్టానుసారంగా తిట్టేసరికి నువ్వు వీడియో డిలీట్ చేసేసావు. డిలీట్ చేయడమే కాకుండా దత్తాపీఠానికి కళంకం తెచ్చిపెట్టావు. నీ కారణంగా ఒక స్త్రీ ఆత్మహత్యకు పాల్పడుకుంటా అని ఒక వీడియో చేసింది. అందులోకి ఒక గురువు, ఎక్కడ ఎలాంటి వివాదంలోకి రానటువంటి గురువు అప్పాజీ గారు, నువ్వేదో ప్రబుద్ధుడివి, నువ్వేదో మంచి చేస్తున్నావేమో అనుకునేటువంటి అప్పాజీ గారిని నువ్వు దోశావు. నీ కారణంగా ఈ వివాదంలో, ఈ బురదలోకి గంగిగోవు లాంటి అప్పాజీ గారిని లాగావయ్యా నువ్వు. నీకు అసలు నీకు విజ్ఞత ఎక్కడ ఏడిచింది? నీ ఎక్కడ సంస్కారం ఉంది? నీ లోపల ఎక్కడ ధర్మం ఉంది? ఈ మిత్రులారా, ఈ వీడియో చేయడానికంటే ముందుగా నిన్నటి రాత్రి సంతోష్ కుమార్కి మెసేజ్ పెట్టాను, రేపు మీ మీద వీడియో చేయబోతున్నాను అని. సంతోష్ అన్నాడు ఆయన. కనుక ఆయనకు చెప్పిన తర్వాతనే ఈ వీడియో చేస్తున్నాను. సో మిత్రులారా, గోముఖ వ్యాఘ్రాలు అని మనం సామెత వింటుంటాం. పులులు ఆవుల్లాగా ముసుగు వేసుకుని తిరుగుతుంటాయి. ఇట్లాంటి వ్యక్తులు పండితులము అని చెప్పుకునేటువంటి పేరును బయట పెట్టుకొని పండితుల ముసుగులో ఇదిగో తమ కీర్తి ప్రాభావం కోసం, కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడం కోసం ఇట్లాంటి మేకవన్ని పులులాగా సంచరిస్తూ ఉంటారు. ఇది హిందూ ధర్మ చక్రం తరఫున కర్రీ సంతోష్ చేసినటువంటి నిర్వాకం మీ దృష్టికి తీసుకురావాలి. ఇది సందర్భం కనుక, ఎందుకంటే అతని కారణంగా ఈ రోజున పూజ్య గురువులు అప్పాజీ గారికి కళంకం రావడం అనేటువంటి జరిగింది. కనుక ఇప్పుడు ఈ కర్రీ సంతోష్ యొక్క క్యారెక్టర్ ఏందో మీ అందరి ముందు తెలియజేయాలని ఈ వీడియో చేయడం అంటే జరిగింది. ఆయన మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీరు ఆయనను వ్యతిరేకించండి అని కానీ, గౌరవం తగ్గించుకోండి అని కానీ నా ఉద్దేశం ఎంత మాత్రము కాదు. ఒక అడ్వాంటేజ్ తీసుకొని హిందూ ధర్మచక్రం మీద ఎంత విషాన్ని జిమ్మాడు అనేటువంటిది మీ దృష్టికి తీసుకురావాలి. బ్రాహ్మణులు ఎవరు కూడా ప్యూర్ బ్రాహ్మణులు కారు, అందరూ కూడా కల్తీ బ్రాహ్మణులే అన్నటువంటి వ్యక్తికి సపోర్టుగా ఒక బ్రాహ్మణుడు, అందులో వేద పండితుడు, అందులో ఘనపాఠి వెనకేసుకొచ్చాడనంటే మీరే అర్థం చేసుకోవాలి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మన ధర్మం. జై భారత, వందే మాతరం. నమస్తే.